నీలిమ ప్రొడక్షన్స్ బ్యానర్పై మొట్టమొదటిసారిగా నిర్మించిన అద్భుతమైన చిత్రం నీలిమలై. టైటిలే మనకు చాలా కొత్తగా అనిపిస్తుంది కదా. అసలు నీలిమలై అర్థం ఏంటి అన్నది కూడా ఇవాళ మనం ఆడియో లాంచ్ సందర్భంగా తెలుసుకుందాము. సో ఆనంద్ గారు ఈ చిత్రాన్ని నిర్మిస్తూ ఈ చిత్రంలో హీరోగా కూడా నటించారు అంటే ఆయన ప్యాషన్ సినిమా పట్ల ఏ రేంజ్లో ఉంది అన్నది మనకు అర్థమైపోతుంది. సో ఈ సినిమాలో ఆయన అభిరుచి ఎలా ఉంది అన్నది తెలుసుకోబోతున్నాం, ఆయన నటన కూడా ఎలా ఉండబోతోంది అన్నది కూడా తెలుసుకోబోతున్నాం. సో నీలిమలై ఒక కంప్లీట్ కమర్షియల్ మూవీగా రూపొందుతూనే ఒక మంచి డివోషనల్ ఎలిమెంట్ కూడా యాడ్ అయిందండి. ఇలాంటి ఒక జానర్ రావడం అనేది చాలా రేర్, ఒక విధంగా చెప్పాలంటే చాలా చాలా తక్కువ. సో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూ డివోషనల్ ఎలిమెంట్ ఎలా యాడ్ చేయగలుగుతారు అన్నది మనం ఈరోజు నీలిమలై సినిమాలో చూడొచ్చు రిలీజ్ అయిన తర్వాత. సో ఇవాళ మాత్రం పాటల రూపంలో కొంతవరకు మనకి కొన్ని క్లూస్ దొరకబోతున్నాయి అన్నమాట. సో నీలిమ ప్రొడక్షన్స్ బ్యానర్పై పల్లెర్ల ఆనంద్ గారు నిర్మాతగా, సూర్యకిరణ్ ఏలాది గారు డైరెక్టర్గా రూపొందించిన నీలిమలై సాంగ్స్ ఇవాళ మనం వినబోతున్నాము. అండ్ ఈ సినిమా ద్వారా నేను ఇందాక చెప్పినట్టుగా పల్లెర్ల ఆనంద్ కృష్ణ గారు హీరోగా పరిచయం అవుతున్నారు, అలాగే వృషాలి గోస్వామి కూడా హీరోయిన్గా పరిచయం అవుతోంది. సో ఈ ముచ్చటైన జంటని మనం ఆన్ స్క్రీన్ చూడబోతున్నాం అతి త్వరలో. సో నీలిమలై ఆడియో లాంచ్లోకి వెళ్ళిపోదాం. దానికంటే ముందు ఈ సినిమాలో చాలా స్పెషాలిటీస్ ఉన్నాయండి. నేను ఇందాక చెప్పినట్టుగా ఆ కమర్షియల్ ఎలిమెంట్స్, డివోషనల్ ఎలిమెంట్తో పాటుగా ఎంతోమంది సీనియర్ టెక్నీషియన్స్ అండ్ సీనియర్ ఆర్టిస్టులు ఈ సినిమాకి పనిచేయడం జరిగింది. హీరోయిన్లుగా ఆనంద్ గారు అండ్ వృషాలి గోస్వామి మనకి కొత్తగా పరిచయం అవుతున్నా ఈ సినిమాలో ఎంతోమంది సీనియర్ ఆర్టిస్టులు పనిచేయడం జరిగింది. సో దాన్ని బట్టి మిగతా క్యారెక్టర్స్ కూడా ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది అన్నది అక్కడే అర్థమైపోతుంది. సో ఇలాగా ఇవాళ ఈ నీలిమలైకి సంబంధించి ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉందాం, ఒక్కొక్క పాటని వింటూ ఉందాము. ఈ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ని అందించిన మ్యూజిక్ డైరెక్టర్ ఆరో ప్రాణం, సర్కస్ సత్తిపండు, దేశద్రోహులు, దేవి నాగమ్మ, ఇలా ఎన్నో అద్భుతమైన చిత్రాలకి ఎన్నో ఏళ్లుగా తెలుగు సినీ పరిశ్రమలో మంచి మంచి చిత్రాలకి మంచి మంచి సంగీతాన్ని అందించిన దేవేంద్ర గారు. సో కంగ్రాచులేషన్స్ దేవేంద్ర గారు, ఇంకొక అద్భుతమైన సినిమాతో మా ముందుకు వస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది, అవన్నీ కూడా నేను చెప్తాను ఆలస్యం చేయకుండా. బట్ దానికంటే ముందు చక్కగా సాంప్రదాయబద్ధంగా జ్యోతి ప్రజ్వలనతో మన కార్యక్రమాన్ని మొదలు పెట్టేద్దామా? సో జ్యోతి ప్రజ్వలనకు గాను నేను స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాను స్వరూప గారిని, మన ప్రొడ్యూసర్ అండ్ హీరో పల్లెర్ల ఆనంద్ కృష్ణ గారి సతీమణి స్వరూప గారిని, అలాగే వారిద్దరి గారాల పట్టి బేబీ అర్చితతో పాటు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే ఆనంద్ గారి వదిన గారైన స్వప్న గారిని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎక్కడా నాకెవరూ కనిపించట్లేదు. స్వరూప గారు, బేబీ అర్చిత, స్వప్న గారు అండ్ ఎస్ ఈ కార్యక్రమానికి గెస్ట్గా విచ్చేసిన పద్మిని గారిని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రొడ్యూసర్ కౌన్సిల్ మెంబర్ పద్మిని గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ బేబీ వైష్ణవిని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఆనంద్ కృష్ణ గారు వదిన గారు శ్రీదేవి గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఉమెన్ పవర్ అంతా మనకి ఇక్కడే తెలిసిపోతుందండి. నిజంగా ఆనంద్ కృష్ణ గారి యాటిట్యూడ్ ఎలాంటిది, ఆయన మనస్తత్వం ఎలాంటిది అన్నది ఈ మొదటి మెట్టులోనే మనకు అర్థమైపోయింది కదా. నీలిమ ప్రొడక్షన్స్ అని తన మాతృమూర్తి పేరే బ్యానర్ పేరుగా పెట్టుకున్నారు. నీలిమలై అని టైటిల్లో కూడా ఇంక్లూడ్ చేశారు. అక్కడే తన ప్రేమని చాటుకున్నారు తన తల్లిగారి పైన. సో అలాగే వాళ్ళ కుటుంబంలో ఉన్న ఉమెన్ పవర్ మొత్తాన్ని స్టేజ్ పైకి పంపించారు జ్యోతి ప్రజ్వలన కోసం. వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ మోస్ట్ బ్యూటిఫుల్ లేడీస్ ఆన్ స్టేజ్ అండ్ క్యూట్ గర్ల్స్, వెల్కమ్. ఓకే, జ్యోతి ప్రజ్వలనతో స్టార్ట్ చేసేద్దామండి. ఓకే, సో స్వరూప గారు, బేబీ అర్చిత, బేబీ వైష్ణవి అండ్ స్వప్న గారితో పాటు పద్మిని గారు ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ మనతో ఉన్నారు. సో ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన స్టార్ట్ చేసేద్దాం.
ఈనాటి నీలిమలై ఆడియో ఫంక్షన్కి అతిథులుగా వచ్చేసిన మా చిన్ననాటి మిత్రులు, మా అన్న సిద్దిపేట వాస్తవ్యులు, రెండవసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన ఫారూక్ హుసేన్ గారు, అలాగే ముందు కూర్చున్న మా అన్న రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే గారు, అలాగే హీరో భానుచందర్ గారు, సత్యరాజ్ గారు, హీరోయిన్ ఉర్షాల్ గారు, హీరో ఆనంద్ గారు, ఇంకా ఇక్కడికి వచ్చిన ప్రెస్, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, అలాగే వచ్చిన అతిథులు, ఈ సినిమా నా చేతనే పూజా కార్యక్రమాలు చేయించి ఓపెన్ చేసి ఈరోజు రిలీజ్కు రావడానికి కారకులైన డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఇంకా టీం అందరికీ నా నమస్కారాలు చెప్తూ, ఇప్పుడే మొదటి సాంగ్ నా చేత లాంచ్ చేయడం జరిగింది. డైరెక్టర్ గారు, ఈ సాంగ్ సూపర్, డెఫినెట్గా పెద్ద హిట్ అవుతుంది. ఎందుకంటే సాంగ్ వింటుంటే ఎక్కడో విన్న పాటలాగా, అంటే చాలాసార్లు విన్న పాటలాగా ఫస్ట్ టైం వింటేనే అలా అనిపించే మంచి మెలోడీ. మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడా చాలా బాగా మంచి ట్యూన్స్ ఇచ్చాడు, దానికి తగ్గట్టు లిరిక్ కూడా ఉంది. ఇలాంటి పాటల్ని డెఫినెట్గా ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. దానికి తగ్గట్టు అలాగే ఎంబడే ఒక డివోషనల్ సాంగ్, అయ్యప్ప సాంగ్, అది కూడా అంటే కథనే మలై అంటే దీని కథనే కొండ పైన ఉన్న కథ కాబట్టి మంచి ఉద్దేశంతో చేశారు. కాబట్టి ఈ సినిమాను ప్రేక్షకులు కూడా ఆదరించాలని కోరుకుంటా ఉన్నాను. మ్యాంగో ద్వారా రిలీజ్ అవుతున్న ఆడియోలు దాదాపుగా అన్ని సక్సెస్ఫుల్గా ఉంటున్నాయి. కాబట్టి ఈ సినిమా కూడా ఆడియో సక్సెస్ఫుల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. దీనికి ఆశీర్వదించడానికి ఇంతమంది పెద్దలు మంచి మనసుతో వచ్చారు. కాబట్టి ఈ సినిమా కొత్త నిర్మాత అయినా చాలా తక్కువ టైంలో మంచి క్వాలిటీతో నిర్మించారు. కాబట్టి ఈ సినిమాను, ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తే వీళ్ళు ఇంకా మంచి సినిమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సినిమాను తప్పకుండా ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటా ఉన్నాను. కంటెంట్ బాగుంటే చిన్న సినిమా పెద్ద సినిమా అనేది లేదు ఇండస్ట్రీలో. సినిమా కథ బాగుంటే డెఫినెట్గా చిన్న సినిమాలు సూపర్ హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఆ కోవలో ఈ సినిమా కూడా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలకు మనకు థియేటర్స్ చాలా ఇబ్బందిగా ఉంది. కానీ ఈ సినిమా కోసం నేను తప్పకుండా మీకు థియేటర్స్ నేను ప్రొవైడ్ చేయిస్తా. ఎంత ఇబ్బంది అయినా పర్లేదు, మీ అందరికీ పర్సెంటేజ్ పైన థియేటర్లు వచ్చే విధంగా నేను చెప్తాను. ఎందుకంటే సినిమా కంటెంట్, పాటలు బాగున్నాయి కాబట్టి, మీరు కష్టపడి చేశారు కాబట్టి. అలాగే మొన్ననే మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ మనకు ఆథరైజేషన్ వచ్చి దాదాపుగా మన దగ్గర 7 సినిమాలు కూడా సెన్సార్ అయ్యి ఉన్నాయి. టెక్నీషియన్స్ కూడా దాదాపుగా మనము అందరికీ హెల్త్ కార్డు సెంట్రల్ గవర్నమెంట్ మన దత్తాత్రేయ గారి మినిస్టర్ గారి ఆధ్వర్యంలో వారి సహకారంతో టెక్నీషియన్స్ అందరికి కూడా మనం 2 lakhs హెల్త్ కార్డు కూడా ఇప్పిస్తూ ఉన్నాం. దాదాపు ఇప్పటికి మా ఛాంబర్ ద్వారా 100 మెంబర్స్కి ఇప్పించాము. ఇంకెవరైనా టెక్నీషియన్స్ కావాలంటే మా దగ్గరకు వచ్చి సంప్రదిస్తే ఫ్రీగా, ₹1 కూడా ఫీజు లేకుండా అందరికి ఫ్రీగా హెల్త్ కార్డులు కూడా ఇప్పిస్తున్నాం. దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. అలాగే ఈ సినిమా మంచి హిట్ అయ్యి ప్రొడ్యూసర్స్కి మంచి డబ్బులు వచ్చి ఆనంద్కు మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఎవరీవన్. గుడ్ ఈవినింగ్. నీలిమలై సినిమాకు ముఖ్య అతిథిగా ఆడియో రిలీజ్కి వచ్చినటువంటి పతాని రామకృష్ణ గౌడ్, తెలంగాణ ఛాంబర్స్ అసోసియేషన్ అధ్యక్షుల వారు, పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులు ఖైరతాబాద్ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి గారు, ఆనంద్ గారు, సూర్య కిరణ్ గారు,
హీరో, హీరోయిన్ మరియు చాలామందిలో ఈ టీంలో పనిచేసినటువంటి యాక్టర్స్ అందరికీ, మీ అందరికీ ఈ ఆడియో రిలీజ్కి వచ్చినటువంటి ప్రేక్షకులకు మీ అందరికీ నమస్కారం. చాలా సంతోషం. మేము రాజకీయ వేదికల్లో చాలా మాట్లాడగలుగుతాం, కానీ ఇది సినీ ఆడియో రిలీజ్ కార్యక్రమం. చాలా చూసి మాట్లాడవలసిన అవసరం ఉంది. కాబట్టి ఏదైతే మీకు కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ తెలంగాణ సపరేట్ అయిన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, సిద్దిపేట వాసులు మీ కష్టాలు సుఖాలను గమనించి ఈ మధ్యనే కొన్ని సినిమాలకు కూడా వాస్తవంగా కూడా సబ్సిడీ ఇవ్వటం జరిగింది. అది పెద్ద సినిమాలే కానీ చిన్న సినిమాలే కానీ, ఎందుకంటే ట్యాక్స్ ఫ్రీ అంటే ఎందుకంటే కొత్త యాక్టర్స్ రావాల్సిన అవసరం ఉన్నది. అంటే ఇప్పుడే రామకృష్ణ గౌడ్ గారు అన్నట్టు చిన్న సినిమానా పెద్ద సినిమానా ప్రేక్షకులకు మంచి కనబడితే అది తప్పకుండా 100 రోజులు ఆడుతుందని చెప్పి పూర్తిగా నమ్మకం ఉన్నది. రెండోది ఏంటంటే ఆనంద్ గారిని చూస్తే ఆనందంగా కనబడతా ఉన్నారంటే ఇది తప్పకుండా సక్సెస్ఫుల్ అవుతుందని చెప్పి పూర్తి నమ్మకం, విశ్వాసం ఉన్నది. కాబట్టి నేను జీవితంలో 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా. రామకృష్ణ గౌడ్ గారు ఫోన్ చేసి ఈ ఆడియో రిలీజ్ ఉన్నది తప్పకుండా మీరు రావాలని చెప్తే నేను మొట్టమొదటిసారిగా రావడం జరిగింది. కాబట్టి నా కోరిక కూడా ఉన్నది, ఆ దేవునితోని అల్లాతోని ప్రార్థన చేస్తూ ఉన్నాను. తప్పకుండా ఇది సక్సెస్ఫుల్ కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. ఏదైతే జియో రామకృష్ణ గౌడ్ గారు చెప్పిర్రో, మన సీఎం గారు ఒక షో ప్రతి థియేటర్లో మీరు కావాల్సినటువంటి మల్టీ థియేటర్లలో తప్పకుండా ఒక షో ఆడటందుకు పర్మిషన్ జియో కూడా వచ్చింది. అది కూడా మీకు తప్పకుండా సహకరిస్తుంది. రెండోది ఏంటంటే నా కోరిక ఏంటంటే ఇప్పుడు గుట్టల్లో అడవిలో ఏదైతే హీరో గారు ఇప్పుడు చూసినటువంటి సీన్ని రాబోయే దినాలలో ఏదైతే డిసెంబర్, నవంబర్ నెలలో భక్తులు ఏదైతే శబరిమలకి వెళ్తారో ఆ శబరిమలకి వెళ్ళేటటువంటి సీన్ కూడా వీళ్ళు చూపించినారు. కాబట్టి తప్పకుండా పూర్తిగా సక్సెస్ అయ్యిందని చెప్పి పూర్తి నమ్మకం, విశ్వాసం నాకు ఉన్నది. ఫస్ట్ సాంగ్ లాంచ్ బై రామకృష్ణ గౌడ్ గారు, ఎమ్మెల్సీ ఫారూక్ గారు, ఖైరతాబాద్ ఎమ్మెల్యే గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి భానుచంద్ర గారు, ఈ సినిమాలో నటించిన ప్రతి నటులు అందరి యొక్క హార్డ్ వర్క్ ఇక్కడ తెలుస్తుంది. సినిమాకి 2 కళ్ళండి. ఒకటి ప్రొడ్యూసర్ అయితే రెండోది డైరెక్టర్. ఐ అప్రిషియేట్ సూర్య కిరణ్, ద డైరెక్టర్. హీ ఈజ్ గోయింగ్ టు రాక్ ఇన్ ద ఇండస్ట్రీ డెఫినెట్లీ. హిజ్ హార్డ్ వర్క్, హిజ్ టీమ్ వర్క్, ఎస్పెషలీ అందరూ సినిమా ఇండస్ట్రీకి వచ్చాక కొన్ని రోజులు అయ్యాక మ్యారేజ్ చేసుకుంటారు. కానీ మన హీరో అలా కాదు. మీరు ఒక స్పెషాలిటీ గుర్తించాలి. ఆయనకి 3 పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు. అయినా కూడా హీ గాట్ ప్యాషన్ ఇన్ ద ఇండస్ట్రీ. సో వాళ్ళ సతీమణి నేను సాంగ్లో ఫస్ట్ జ్యోతి ప్రజ్వలన చేసామండి. అందుకని నాకు ఇక్కడికి వచ్చాక తెలిసింది. బట్ వన్ థింగ్ ఐ కెన్ అండర్స్టాండ్ దాట్, నేను ఒక సినిమాని నిర్మించాను, జలక్ మూవీ. ఆ మూవీలో భానుచంద్ర గారు నాతో మా సినిమాలో నటించారు. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఆఫ్టర్ 6 years ఐ మెట్ భానుచంద్ర గారు. అండ్ వీ నో దట్ we are all here because of the producer. ప్రొడ్యూసర్ అయినటువంటి మన ఆనంద్ గారు మొహంలో ఆనందంతో పాటు మ్యూజిక్, ఆరో ప్రాణం అనేటువంటి సినిమాకి మ్యూజిక్ ఇచ్చినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ గారు, మెలోడీతో పాటు స్పందన ఉందండి ఆ సాంగ్లో. ప్రతి మనిషి ప్రతి సాంగ్ని ఎంజాయ్ చేస్తున్నారు. సో వీ డోంట్ సీ దట్ స్మాల్ బడ్జెట్ ఆర్ హై బడ్జెట్ మూవీ.
we see movie as a successful movie. That success, definitely it comes to Neeli Malai, the entire team who are backbone of this movie. I hope one and all they'll enjoy this movie very well. Thank you so much. Padmini Naglapalli. సినిమా తీస్తున్నాడు అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో ఆడియో లాంచ్ కార్యక్రమంలో నాతో ఆడియో రిలీజ్ కార్యక్రమానికి వేదిక మీద అవకాశం కల్పించడం ఇంకా ఆనందము. తర్వాత ఆనంద్ గారు ఈ నీలిమలై సినిమా తీసిన సందర్భంలో అతను చేసే అంటే ఫస్ట్ ఈ సినీ ఫీల్డ్కు ఫస్ట్ కదా అంటే మొదలుగానే ఇలా ఇంత హార్డ్ వర్క్ చేస్తూ ఈ స్థాయికి అతను వస్తాడని మేము ఊహించుకోలేదు. ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం కూడా చేస్తాడని నాకు అంత ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎనీహౌ అతను ఈ నీలిమలై సినిమా బ్రహ్మాండంగా సక్సెస్ కావాలని హృదయపూర్వకంగా ఆశిస్తూ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అతనికి. ఈ సినిమా సాంగ్ చూస్తే చాలా బాగున్నాయి. తప్పకుండా ఈ సినిమా సక్సెస్ అయ్యి ఈ సినిమా ప్రొడ్యూసర్కు మంచి డబ్బులు రావాలని, ఈ డైరెక్టర్కు తర్వాత హీరోకు కూడా మంచి పేరు రావాలని కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే అయ్యప్ప స్వామి తీసిరు కాబట్టి తప్పకుండా అయ్యప్ప స్వామి ఆశీస్సులు మీ అందరికీ ఉంటాయి. ఈ అయ్యప్ప స్వామి ఆశీస్సుల ద్వారా మీ సినిమా సక్సెస్ అవుతుందని ఆశిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సాంగ్ చాలా బాగుంది, చాలా వెరీ క్యూట్. మా సార్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. కృష్ణ గౌడ్ గారిని అలాగే ఎమ్మెల్సీ ఫారూక్ గారిని మరోసారి స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. బిగ్ సిడీ లాంచ్లోకి వెళ్ళిపోతున్నాం మనం. ఇంకా ఈ సినిమాకి పనిచేసిన క్యాస్ట్ అండ్ క్రూ మొత్తాన్ని కూడా స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాను. ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఆనంద్ గారు స్టేజ్ పైనే ఉన్నారు. వెల్కమ్ సార్. అండ్ ఆనంద్ గారు సతీమణి స్వరూప గారిని కూడా స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాను. బేబీ అర్చిత అలాగే మన క్యూట్ గర్ల్స్ ఇద్దరిని కూడా స్టేజ్ పైకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను, స్వరూప గారిని. అలాగే పద్మిని గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ వన్స్ అగైన్. స్వప్న గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించిన భానుచందర్ గారు, సీనియర్ యాక్టర్, మోస్ట్ వర్సటైల్ యాక్టర్ భానుచందర్ గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. ఎంతోమందికి ఇన్స్పిరేషన్ ఆయన. సత్యప్రకాష్ గారిని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. ట్రైలర్లో కనిపించిన కాసేపట్లోనే ఆయన విలన్స్ని చూపించేశారు. సత్యప్రకాష్ గారు వెల్కమ్ ఆన్ స్టేజ్. ప్రదీప్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అండ్ ద మ్యూజిక్ డైరెక్టర్, ద స్టార్ ఆఫ్ ద డే దేవేంద్ర గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అలాగే మన ప్రొడ్యూసర్ ఆనంద్ గారి బ్రదర్స్ అయిన యాదగిరి గారిని, స్వామి గారిని, నరసింహ గారిని, వినోద్ కుమార్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. భాస్కర్ రాజు గారు కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఈ చిత్రానికి ఇంత అద్భుతమైన సినిమాటోగ్రఫీ అందించిన కిరణ్ కుమార్ దీకొండ గారిని కూడా స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాను. ఫైట్ మాస్టర్ దేవరాజ్ గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. ఈ చిత్రానికి ఇంత అద్భుతమైన పాటలను అందించింది దేవేంద్ర గారు. అలాగే ఓవరాల్గా మనకి సినిమాలోని బ్యాక్గ్రౌండ్ స్కోర్ని అందించింది ది మోస్ట్ సీనియర్ అండ్ వర్సటైల్ మ్యూజిక్ డైరెక్టర్ వందే మాత్రం శ్రీనివాస్ గారు. సినిమాలో ఆయన సంగీతాన్ని కూడా మనం చూడబోతున్నాము. ఎవరి పేరైనా మిస్ అయితే ఏమనుకోకుండా ఈ సినిమాకి వర్క్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాను. ది కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ నీలిమలై ప్లీజ్ జాయిన్ us ఆన్ స్టేజ్.
ఈ సినిమాకి సాహిత్యం సంగీతం అందించే అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకి నా హృదయపూర్వక నమస్కారాలు. నేను భానుచంద్ర గారి ఫ్యామిలీ నుండి వచ్చినందుకు భానుగారు నేను ఈ సినిమాకు పనిచేసినందుకు చాలా హ్యాపీగా మా ఇద్దరి కలయికతో ఇంకెన్నో సినిమాలు చేసే అవకాశం ఈ సినిమా నుండి కలుగుతుందని భావిస్తూ మీ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ఇవాళ నాకు చాలా ఆనందం ఉంది, ఎందుకంటే ఇది మంచి డివైన్ పయస్ ఫిలిం. ఇట్స్ అబౌట్ శబరిమలై అయ్యప్ప స్వామికి మీద సినిమా తీయడం అంటే నిజంగా అదృష్టవంతుడు అయి ఉండాలి ప్రొడ్యూసర్, ఎందుకంటే ఇట్ ఈస్ ఎ డెడికేషన్ టు లార్డ్ అయ్యప్ప. అండ్ సాంగ్స్ స్పెషల్గా మ్యూజిక్ గురించి మాట్లాడాలంటే మన దేవేంద్ర నా శిష్యుడు, మా ఇంట్లో ఉండేవాడు చెన్నైలో ఉన్నప్పుడు. నా సినిమా నా దర్శకత్వంలో దేశద్రోహులు అనే సినిమాలో నేనే డైరెక్టర్ మ్యూజిక్ చేయడం జరిగింది. దాంట్లో ఒక పాట కూడా రాశాడు. అప్పుడే అనుకున్నాను దేవేంద్రలో మంచి స్పార్క్ ఉంది, తప్పకుండా ఏదో ఒక రోజున మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడని. ఇవాళ అది నిరూపించాడు. ఎందుకంటే దైవత్వం గల పాటలు చేయడం కష్టం. అది స్వరాలు, రాగాలు, స్వరస్థానాలు, పైగా లిరిక్స్ రాయడం కూడా ఇట్స్ వెరీ డిఫికల్ట్. మామూలు లవ్ సాంగ్స్ అయితే కంప్యూటర్లో చూసాను, కీబోర్డ్లో లవ్ చేశాను అలాంటి సాంగ్స్ ఎవడైనా రాయొచ్చు. బట్ ఇలాంటి సాంగ్స్ రాయడం అనేది చాలా అనుభవం, చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలి. అద్భుతంగా చేశాడు. ఐ విష్ దేవేంద్ర బ్రైట్ ఫ్యూచర్. తప్పకుండా అద్భుతమైన సంగీత దర్శకుడు అవుతామని మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. అండ్ ఈ నీల్మలై స్టాఫ్కి, టెక్నీషియన్స్కి, కెమెరామెన్, ఎడిటర్స్ అండ్ ఆల్సో ఆనంద్ ఫర్ ద ఫస్ట్ టైం సినిమాలో యాక్ట్ చేశాడు. ఫస్ట్ టైం యాక్ట్ చేసిన ఫీలింగ్ లేకుండా కరెక్ట్గానే చేశాడు. అఫ్కోర్స్ అది యాక్షన్ అనే దానికి దెర్ ఇస్ నో ఎండింగ్. నటన అనేది ఇప్పుడు మేము కూడా ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్టులు తరమి చూసుకున్నప్పుడు అరే ఇది ఇలా చేస్తుంటే బాగుండేది, లేకపోతే దీన్ని ఈ సీన్ ఇలా కాకుండా అలా చేస్తుంటే బాగుండేది అని మాకే అనిపిస్తూ ఉంటుంది. అలాంటి ఆనంద్ తప్పేం చేయలేదు, బాగా చేశాడు. ఈ సినిమా బ్రహ్మాండంగా ఆడాలని అయ్యప్ప స్వామిని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. 14 ఏళ్ల క్రితం నేను సూర్యకిరణ్ కలిసి ఈటీవీలో పనిచేశాము. కొన్ని వందల ఎపిసోడ్కి డైరెక్షన్ చేశాడు. మంచి నటుడు, మంచి రచయిత. ఈరోజు ఇలా మీ ముందు ఒక మంచి దర్శకుడిగా నిలబడతారని నేను అనుకోలేదు. బట్ నిజంగా అద్భుతం సృష్టించాడు. నేను మీకంటే ముందే చూశాను ట్రైలరు, చాలా చాలా బాగా వచ్చింది. ఆల్ ది బెస్ట్ కిరణ్. భవిష్యత్తులో ఇంకా మంచి సినిమాలతో ఇండస్ట్రీలో నిలబడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వేదికను అలంకరించిన పెద్దలందరికీ అండ్ మిత్రులకి, నా ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదములు. ఈ సినిమాకి నేను ఒక్కడనే వర్క్ చేసినట్లు కాదు, నాతో వర్క్ చేసిన క్రూ చాలామంది ఉంది. దాంట్లో మెయిన్గా నా 2 రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ చంద్రశేఖర్ అండ్ శశిశేఖర్, మధు ఫ్రమ్ వైజాగ్, అండ్ లైట్ యూనిట్ సభ్యులు రామారావు బాబాయ్, అజయ్ అన్న, ఇంకా కొండారెడ్డి, క్రెయిన్ యూనిట్, వీళ్ళంతా నాకు చాలా సహకరించారు. వాళ్ళు లేకపోతే ఈరోజు ఈ సినిమా లేదు, నేను కూడా లేను. ఇంకొక ముఖ్యమైన వ్యక్తి ఉన్నాడు. మీరు ఈరోజు సినిమా చూస్తున్నారంటే ముఖ్య రీజన్ ఒకే ఒక పర్సన్ ఉంటాడు. మీరు నీట్గా స్క్రీన్ మీద చూడాలి అంటే ఒక కెమెరామెన్కి ఒక ఫోకస్ పుల్లర్ కావాలి. అది సినిమా చూసే ఆడియన్స్కి ఎవ్వరికీ తెలియదు. అలా నాకు 3 ఫోకస్ పుల్లర్స్ వచ్చారు, మంచి ఫోకస్ పుల్లర్స్ వచ్చారు. హైదర్, మోహన్ బాబు మువ్వల, రాజశేఖర్, శ్రీనివాస్, ఇంకా మిగతా టెక్నీషియన్లు చాలామంది ఉన్నారు. ఇందులో మెయిన్ ఆర్టిస్ట్గా భానుచందర్ గారు అండ్ సత్యప్రకాష్ గారు, ప్రభావతి గారు, హీరో అండ్ ప్రొడ్యూసర్ ఆనంద్ గారు, ఆలీ గారు, సాయి కిరణ్ గారు, ఛత్రపతి శేఖర్ గారు, అండ్ హీరోయిన్ వృషాలి, అండ్ హీరోయిన్ ఫ్రెండ్గా మహేశ్వరి, విలన్గా దుమ్ము దులిపేసిన
రాథోడ్ అండ్ టీమ్, ప్రదీప్, రాజన్న, వనపర్తి, గోనూరు రాజన్న, ఆ పేరులోనే సౌండ్ వైబ్రేషన్ చాలా బాగుంటాయి. గోనూర్ వనపర్తి దాకా వినపడుతున్నాయి ఇక్కడ ఉంటే. నిజంగానే తన పవర్ కూడా అలానే ఉంటుంది, తన సర్కిల్ కూడా అలానే ఉంటుంది. ప్రొడ్యూసర్ గారు కాన్ఫర్మైజ్ అవ్వకుండా ఏది అడిగినా ఇచ్చి చాలా బాగా నీట్గా చేశారు. ఫస్ట్ సినిమా అయినా కూడా చాలా క్లాషెస్ వచ్చాయి, సినిమా ఆగిపోద్దేమో అన్న క్యూరియాసిటీ, టెన్షన్ కూడా ఉంది. కానీ ఎక్కడా ఆగకుండా ప్రతి ఒక్కదానికి కాన్ఫర్మైజ్ అయ్యి ప్రతి ఒక్కరికి అందరినీ కాన్ఫర్మైజ్ చేస్తూ ప్రతి ఒక్కళ్ళు సహకరించారు. యూనిట్ సభ్యులు మెయిన్గా క్రెయిన్ వాళ్ళు, లైట్ అన్నలు అంతా, లైట్ మెన్స్ అంతా సూపర్గా చేశారు. ఏ టైంలో కావాలంటే ఆ టైంలో లైట్ పెట్టారు, ఎక్కడ కావాలంటే అక్కడ ట్రాక్ వేశారు, క్రెయిన్ వేశారు. అదంతా మీరు ఇక్కడ నేను మాట్లాడితే తెలియదు, మీరు చూస్తే మీకు తెలుస్తుంది మా బాధ ఏంటో, ఆ కష్టం ఏంటో. ఇదంతా అయితే నా గొప్పతనం కాదు, అందరి గొప్పతనం, టెక్నీషియన్స్, ముఖ్యంగా టెక్నీషియన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. ఈ సినిమాలో ఫైట్స్ 4-5 ఫైట్స్ ఉన్నాయని నేను కంపోజ్ చేశాను. నాకు డైరెక్టర్ గారు కిరణ్ గారు ఫోన్ చేసి, కొత్త హీరో, కొత్తగా ఉంటుంది మాస్టర్, కొంచెం భయపడుతున్నారు అది అంటే, నేను ఏదో అనుకొని వెళ్ళానండి. అక్కడ ఒక కిక్కు చెబితే 2-3 కిక్కులు కొడుతున్నాడు హీరో. అలాగే ఇంకొక చిన్న విషయం మీకు చెప్పాలి. ఒక 80 అడుగుల హైట్ నుంచి వితౌట్ రోప్ తోటి వాళ్ళ పాపను పట్టుకొని అతను దిగాలి. టైం అయిపోతుంది, క్రేన్ వెళ్ళే పొజిషన్ లేదు అక్కడికి. అక్కడ ఎంతో కష్టపడి వెళితే ఆయన 5 నిమిషాల టైంలోనే ఆ రోప్ పట్టుకొని 2-3 సార్లు పైకి కిందకి వాళ్ళ పాపను పట్టుకొని వచ్చాడు. నాకే భయం వేసింది. అలాగే మన కెమెరామెన్ కిరణ్ గారు కూడా రోపు కట్టుకొని కెమెరా హ్యాండ్లింగ్ చేస్తూ 80 అడుగులు పైనుంచి కిందకు వచ్చాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళు పడ్డ కష్టం సినిమా చూస్తే మీ అందరికీ తెలుస్తుంది. హీరో చాలా బాగా చేశాడు. బైక్ రేసింగు, ఫైట్స్, బైక్ స్కిడ్డింగ్ అయితే 60 అడుగుల దూరం వెళ్ళిపోయాడండి ఒకేసారి. చాలా రిస్క్ ఫేస్ చేశాడు. ఈ టీం అందరూ నాకు కోఆపరేట్ చేశారు. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నీలిమలై ఈ సినిమా చేసినందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ ఇట్ వాజ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ ద ఎంటైర్ కాస్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. సీనియర్ ఆర్టిస్ట్ సత్యప్రకాష్ గారు, అలీ గారు, and Bhanuchandra garu, and everyone, and my co-star Anand. And thank you so much all the technicians. Kiran garu, thank you so much for making me look good. And mukhyanga Surya Kiran garu, thank you so much. Naku manchi character icharu. He is a very passionate and dedicated director. And music director Devendra garu, thank you so much. నీలిమలై మూవీలో నాకు అన్ని సాంగ్ చాలా నచ్చింది. థ్యాంక్ యూ. మా నీలిమలై మూవీ ఆడియో ఫంక్షన్కి వచ్చిన అతిరథ మహారాజులకు, మిత్రులకు, సోదరిమణులకు అందరికీ నమస్కారాలు. నీలిమలై మూవీ గురించి ఒక 2 నిమిషాలు చిన్నగా మాట్లాడతా, ప్లీజ్ ఏమనుకోద్దండి. మా బావ నన్ను పిలిచి, బావ నీకు క్యారెక్టర్ డిజైన్ చేశాను, ఈ మూవీలో నువ్వు చెయ్యి అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. కాకపోతే ఈ మూవీ నాకు ఇన్సిడెంట్ మిగిలించింది. రీసెంట్గా మా బాబు చెన్నైలో చదువుకుంటాడు. బాబుకు యాక్సిడెంట్ అయ్యి చాలా తీవ్ర స్థాయిలో హాస్పిటల్లో చేరాడు. మామూలుగా మూవీ అంటేనే ఇది ఒకరినొకరు ఏదో చేస్తారు, ఇబ్బంది పెడతారు, మూవీ అనేది భయపెట్టే రకంగా ఉంటుందని చెప్తారు. కానీ మా అనే పదంలో అమ్మ ఉందన్నట్టు నాకు నిరూపించారు. మా బావ నాకు ఇచ్చిన అవకాశం ద్వారా మా గురువు సత్యప్రకాష్ గారు నాకు పరిచయం అయ్యారు ఈ మూవీ ద్వారా. మా బాబు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉంటే అతను 1.5 డే టోటల్గా మా బాబుతో ఉండి చాలా కేర్ తీసుకొని ఈరోజు మా బాబు హ్యాపీగా ఉన్నాడు. దానికంతా కారణం ఈ నీలిమలై మూవీ యూనిట్. మా బావ ఆనంద్ గారికి నేను జీవితాంతం రుణపడి ఉంటానని, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఎప్పటికైనా సదా ఆయన సేవలో ఉంటానని చెప్పి
మీ అందరి ద్వారా ఈ సభాముఖంగా మనవి చేస్తున్నాను. ట్రైలర్ అంతా మీరు చూసే ఉంటారు కదండి. దీంట్లో వాళ్ళు చెప్పినట్టు ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ మన హీరో గారు ఆనంద్ గారికి గురుస్వామి క్యారెక్టర్ నేను చేశాను. నా పేరు రాజశేఖర్. నేను చేసింది ఒక 4 days అయినా టీం అంతా ఎంత కష్టపడ్డారో నేను అది లిటరల్గా ప్రాక్టికల్గా చూశానండి. ఇంత కష్టపడి చేసిన ప్రాజెక్ట్ ఎప్పుడూ సక్సెస్ ఫేస్ అవుతుంది. అండ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన హీరో కమ్ ప్రొడ్యూసర్ ఆనంద్ గారికి, డైరెక్టర్ గారు కిరణ్ గారికి, అండ్ అలాగే నన్ను బాగా ప్రాజెక్ట్ చేసిన మన సినిమాటోగ్రాఫర్ కిరణ్ గారికి అండ్ ద ఎంటైర్ యూనిట్ థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ. నాకు ఈ సినిమాలో మంచి అవకాశం ఇచ్చిన సూర్యకిరణ్ గారికి, మా ప్రొడ్యూసర్ గారికి నా కృతజ్ఞతలు. ఈ సినిమా గురించి అందరూ అన్నీ చెప్పారు, కానీ ఒకే ఒక పాయింట్ హీరో గారి గురించి ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పదలుచుకున్నాను నేను. హీరో గారు చాలా కూల్గా ప్రతి పాయింట్లోని ఎక్కడ కూడా ఆయన ముఖంలో కోపం లేకుండా చక్కగా మొత్తం టీం అంతా మెయింటైన్ చేసుకొచ్చారు. 15 రోజులు వనపర్తిలో మేము షూటింగ్ చేసాం. ఇదంతా హాయిగా ఆనందంగా ఒక పిక్నిక్ లాగా అయిపోయింది. ఈ సినిమా 100% విజయం సాధించాలని భగవంతుని కోరుకుంటూ మరొకసారి సూర్యకిరణ్ గారికి, బాలు గారికి, మొత్తం టీం సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ప్రజల్లోకి వెళ్ళాలంటే మీడియా చాలా ఇంపార్టెంట్. అటువంటి మీడియా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన మన డైరెక్టర్ సూర్యకిరణ్ గారికి, ఇక్కడున్న మీడియా మిత్రులందరూ ఫుల్ సపోర్ట్ని ఇస్తారని కోరుకుంటూ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన సూర్యకిరణ్ గారికి, ఆనంద్ గారికి చాలా థ్యాంక్స్ అండి. జనరల్గా ఏ ప్రొడ్యూసర్ అయినా ఇండస్ట్రీకి రాగానే 4 కొరియన్ సినిమాలు చూసేసి ఓ కామెడీ సినిమా చేసి కమర్షియల్గా హిట్ కొట్టి ఫైనాన్షియల్గా సెట్ అయిపోదాం అనుకుంటారు. కానీ ఈయన అలా కాకుండా ఓ మంచి సినిమా తీయాలి, సినిమాలో విలువలు ఉండాలి, హీరోయిన్ ఒంటి నిండా విలువలు ఉండాలి అని ఓ మంచి సినిమా తీసి సెన్సార్ ద్వారా యూ సర్టిఫికెట్ తీసుకొని అక్కడే మా ఫస్ట్ సక్సెస్ అని చెప్పాలి. ఆనంద్ గారి గట్స్కి మెచ్చుకోవాలండి ఇటువంటి సినిమా తీసినందుకు. అలాగే ఈ సినిమాలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. తండ్రి కొడుకుల ప్రేమ, తల్లి కొడుకుల ప్రేమ. జనరల్గా మనం చూస్తూ ఉంటామండి, తల్లికి ఇచ్చినంత ప్రేమ తండ్రికి ఇవ్వరు. పొద్దున్నే అమ్మ పిల్లల్ని నిద్రలేపి మొహాని పౌడర్ కొట్టి బాక్స్లో స్నాక్స్ పెట్టి షూలు వేసి కట్టి బాయ్ రా అని చెప్పంగానే అమ్మని హక్ చేసుకుని ముద్దు పెట్టుకుని బాయ్ చెప్తారు పిల్లలు. అదే మనం బండి స్టార్ట్ చేసి బండి కిక్కు కొట్టి స్కూల్ దగ్గర విడిచిపెట్టి అసలు ఆడు స్కూల్కి వెళ్ళడానికి ఫీజు కట్టిన మనకి 3 బాయ్ చెప్తాడు, లేదా లోపలికి వెళ్ళిపోయి తొందరగా సాయంత్రం అని చెప్తాడు. అలా కాకుండా అటువంటి ప్రేమ కాకుండా భానుచంద్ర గారికి, హీరో గారికి చాలా మంచి ప్రేమ ఈ సినిమాలో చూపించడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంటుంది. మన తెలుగు ప్రేక్షకులు కొత్త పాత అని లేకుండా ఒక మంచి సినిమాని బాగా ఆదరిస్తారు. నాకు తెలుసు ఈ సినిమాకు కూడా అటువంటి విజయాన్ని ఇస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇంత మంచి ఆఫర్ ఇచ్చిన డైరెక్టర్ సూర్యకిరణ్ గారికి, అలాగే ప్రొడ్యూసర్ కమ్ హీరో ఆనంద్ కృష్ణ అన్న గారికి అందరికీ మనస్ఫూర్తిగా నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ సినిమా చాలా బాగా వచ్చింది, చాలా మంచిగా ఆడాలి, ప్రొడ్యూసర్కి మంచి పేరు రావాలి, అలాగే ఇండస్ట్రీలో ఒక నెంబర్ 1 ప్రొడ్యూసర్గా నిలబడాలని ఆనందాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ సినిమా రంగంలో ఏదో ఒక నేనంటూ తెలియాలి అని నేను ఒకప్పుడు ఇండస్ట్రీకి వచ్చాను. ఎన్నో రోజులు వెయిట్ చేశాను. అయితే ఈ నీలిమలై మూవీ ద్వారా ఈరోజు నేను దర్శకుడిగా మా ఆనంద్ గారు ఒకసారి అండి, నా కళ ఆ దేవుడు ఆనంద్ గారి రూపంలో వచ్చి నన్ను దర్శకుడిగా పరిచయం చేసి నన్ను ఎంకరేజ్ చేశాడు. ఏ మాత్రంలో కాంప్రమైజ్ కాకుండా ప్రతి విషయంలోనూ, కాన్సెప్ట్ విషయంలోనూ అండ్ చిన్న ఆర్టిస్టులతో చేద్దాము అనుకున్నాము. సార్ మనం చిన్న ఆర్టిస్టులు కాదు, మనం మూవీ చేస్తే బాగా చేద్దాం అని ఎంతో ఎంకరేజ్ చేసి భానుచంద్ర గారిని, సాయి సత్యప్రకాష్ గారిని, సాయి కిరణ్ గారిని, ఆలీ గారిని, ఎంతోమందిని మరి ఈ మూవీలో యాక్ట్ చేయడం జరిగింది. ఆనంద్ గారు మరి ఈ బడ్జెట్ చాలా ఎక్కువ అయిపోతుందేమో అని ఒకసారి ఆలోచించండి అని కూడా చెప్పాను. ఆ కథ మీద నమ్మకంతో ఈయన
ఖచ్చితంగా హిట్ అవుతుంది సార్, ఈ మూవీ ఖచ్చితంగా హిట్ అవుతుంది అని గుండె ధైర్యంతో చెప్పాడు. ఆయన ధైర్యం నాకు ఇంకా చాలా సపోర్టు ఆయన చెప్పడంతో ఇంకా ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా ప్రతి విషయంలోనూ మేము కేర్ తీసుకొని మేము సినిమా చేయడం జరిగింది. అండ్ స్క్రిప్ట్ విషయంలో ముఖ్యంగా చెప్పాలంటే స్క్రిప్ట్ విషయంలో నా ఫ్రెండ్స్, నా మిత్రులు రామచందరు అండ్ బాలు అండ్ అర్జున్ అండ్ ఇలా చాలా మిత్రులు కూడా నా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసి చాలా వర్క్ చేశారు. వాళ్ళందరూ కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే టెక్నీషియన్స్ విషయంలోకి వస్తే మీరు మేకింగ్ చూస్తే తెలుస్తుంది వాళ్ళు ఎంత కష్టపడ్డారో అని. ఎండలో నిట్టి ఎండలో కూడా వర్క్ చేశాము. అసలు ఆ టెక్నీషియన్స్కి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. ప్రతి వారు కూడా అసలు అన్నము అని కూడా ఆలోచించకుండా చాలామంది మరి వర్క్ చేయడం జరిగింది. మీ అందరి కృషి వల్ల ఈ సినిమా చాలా సూపర్ హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారు దేవేంద్ర గారు ఎక్కడున్నారు? దేవేంద్ర గారు చాలా సినిమాలు మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేశారు. కానీ నేను ఒకటే మాట చెప్పాను, సార్ ఈ సినిమా ద్వారా మీరు గుర్తింపు పొందుతారు, మీరంటూ ఈ సినిమాలో మీకు గుర్తింపు వస్తుంది అని చాలా చెప్పాను. ఈ ప్రతి సాంగ్ కూడా చాలా కేర్ తీసుకొని చాలా అద్భుతంగా తయారు చేశాడు. కొన్ని విషయాల్లో కూడా అంటే కొన్ని విషయాలు నేను ఆ సాంగ్లో కూడా కలుగు చేసుకొని సార్ అలా కాదు ఇలా ఇలా అని కొద్దిగా నేను చెప్పడం జరిగింది. ఏదైనా మనసు నొప్పించుంటే క్షమించండి సార్. థ్యాంక్ యూ సార్. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరూ, శివ, హీరోయిన్, హీరో గారు, జోగారావు గారు అండ్ చాలామంది, అంటే ఒకరొకరు పేరు చెప్పాలంటే చాలా టైం పడుతుంది కనుక అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. అలాగే ఈ సినిమాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వందే మాత్రం శ్రీనివాస్ గారు అందించారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎంత అద్భుతంగా ఉందంటే చాలా అద్భుతంగా ఉంది. ఆయన మ్యూజిక్ అందించడం వల్ల, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించడం వల్ల ఈ సినిమా ఇంకా ఎక్కడికో తీసుకెళ్తుంది. ఈ సినిమా చాలా సక్సెస్ అవుతుందని, సూపర్ హిట్ అవుతుందని నేను గట్టిగా చెప్తున్నాను. అలాగే నేను ఈ స్థాయికి ఇప్పుడు ఈ మూవీకి నన్ను పరిచయం చేసినటువంటి రాథోడ్ ప్రొడ్యూసర్ గారికి, నన్ను పరిచయం చేసినటువంటి రాథోడ్కి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ రాథోడ్. థ్యాంక్ యూ. అలాగే ఈ మూవీలో ఇంకా చాలా ఆర్టిస్టులు కూడా చేశారు. అండ్ ఎప్పుడో పరిచయమైనటువంటి జిఎంఆర్, ఈ అబ్బాయి చాలా రోజుల నుంచి చాలా స్కిట్లు చేశాను. పిలిస్తే నాన్న సార్ నేను ఫ్రీగా చేస్తాను, ఆర్టిస్ట్ కంటే చాలా ఇష్టం ఈ అబ్బాయికి, సార్ నేను ఫ్రీగా చేస్తానని చాలా చెప్పాడు. ఈ అబ్బాయి నేను ఎలా రప్పించానో ఆయన మాటలు చెప్తాడు. సార్ చాలా థ్యాంక్ యూ సార్. 8 సంవత్సరాలుగా నాకు సార్ పరిచయం. మహాన్యూస్ ఛానల్లో సారు ప్రోగ్రామ్స్ డైరెక్టర్గా ఉన్నప్పుడు నన్ను పిలిచి, అలాగే ఈటీవీలో సార్ డైరెక్టర్గా ఉన్నప్పుడు చాలా టీవీ ఛానల్స్లో సార్ పనిచేశాడు. నేను ఊరెళ్ళి ఉంటే నాకు ఫోన్ చేసి మళ్ళీ నువ్వు ఈ సినిమాలో యాక్ట్ చేయాలి, నువ్వు రా అంటే నేను అక్కడ వెళ్ళాను. హైప్ సాంగ్ క్యారెక్టర్ చేశాను. అలాగే ప్రొడ్యూసర్ గారు మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. డైరెక్టర్ గారికి నేను ఎప్పుడు జీవితాంతం రుణపడి ఉంటాను. మా ప్రొడ్యూసర్ గారికి కూడా మంచి వేషం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబు. అలాగే నా మీద అభిమానంతో నా మిత్రుడు ఒక కెమెరా 5D కెమెరా తీసుకొని, అన్నా మీరు ఒక పైసా ఇవ్వకుండా పర్వాలేదు, నేను ఫస్ట్ కెమెరా నేను తీసుకున్నాను కాబట్టి మొత్తం A to Z ఫొటోసు అండ్ వీడియోసు నేను తీయాలని ఇష్టపడుతున్నాను అని చెప్పాడు. ఎక్కడ? కర్నూలు నుండి. ఏంటి బ్రదర్ అంత దూరం నుంచి ఎలా వస్తారు
పర్వాలేదు మామూలుగా రండి అంటే లేదు లేదు నేను తీస్తాను అని చెప్పి ఇక్కడికి వచ్చి ఎంతో ఇష్టంగా నా మీద అభిమానంతో వచ్చినటువంటి మధు గారికి చాలా థ్యాంక్స్. అలాగే కర్నూలు నుండి వచ్చినటువంటి మిత్రులకు అందరూ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ఆలి గారు, ప్రభావతి గారు, భానుచంద్ర గారు, సత్యప్రకాష్ గారు అండ్ సాయి కిరణ్ గారు ఈ మూవీలో యాక్ట్ చేసినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఏది ఏమైనా కానీ నేను గట్టిగా చెప్తున్నాను, ఈ మూవీ చాలా అద్భుతంగా వచ్చింది. సినిమా ట్రైలర్ చూస్తేనే మీకు తెలుస్తుంది సినిమా ఏ రేంజ్లో ఉంటుందో అని. మీరు అనుకున్నట్టుగానే సినిమా అలాగనే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మెచ్చి నలుగురికి చెప్పే విధంగా ఉంటుంది. సినిమా చూడండి, నలుగురికి చెప్పండి, మమ్మల్ని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. నేను వచ్చేసి మాట్లాడాలంటే డైరెక్టర్ అంత పవర్ నాకు లేకపోవచ్చు, బట్ అంతో ఇంతో నేను మాట్లాడతా. సినిమాకు రాకముందు నేను సినిమా ఏదో చేయాలి అని ఉన్నది, అందులో ఏదో చిన్న క్యారెక్టర్ ఇస్తే, కాకపోతే చిన్న క్యారెక్టర్ అంటే ఇలాంటిది ఇస్తారనేది తెలియదు. హీరోగా నాకు తీసే ముందల నా ఇంట్లో వాళ్ళు జస్ట్ కొంచెం ఫ్లాబ్రాంగ్ ఉన్నారు, తర్వాత అడ్జస్ట్ అయినారు. సో నాకు ఎంకరేజ్ మా బావ గోనూరు రాజు గారు ఫుల్ కోఆపరేషన్, తర్వాత ఆర్సీ జ్యువెలర్స్ రమేష్ చంద్ర అండ్ సత్యప్రకాష్ గారు, భానుచందర్ గారు నాకు ఫాదర్ క్యారెక్టర్ చేశారండి. నేను రియల్గా అసలు చెప్పాలనుకుంటే మా ఫాదర్ లేడండి. మా ఫాదరు కూడా నాకు అట్లా చూసుకుంటాడో లేదో నాకు తెలియదు, అంత మంచిగా చూసుకున్నాడండి. ఒక్కొక్క దాంట్లో మిస్ అయినా కానీ అతను చెప్పి మరీ చెప్పించారు. ప్లస్ మదర్ క్యారెక్టర్ మా అమ్మ అంటే అమ్మనే అంత హ్యాపీగా తీసేసేదండి. సో ఈ సినిమా గురించి నేను చెప్పాలనుకునేది ఏదో ఉంది, కాకపోతే నాకు చెప్పినా కానీ ఇప్పుడు టైం ఎక్కువ, మీరు నన్ను ఏమనుకుంటారో నాకు తెలియదు. బట్ ఒక్కసారి ఈ సినిమా చూస్తే వీడు మనవుడేనా అని నా ఊరోళ్ళు కానీ, నా స్నేహితులు కానీ, నా రిలేషన్షిప్స్, నా చుట్టాలు కానీ ప్రతి ఒక్కరు ఒక్కసారి ఈ సినిమా చూసి చూడండి. ఒక తండ్రికి కొడుకు ఉన్న అనుబంధం, తర్వాత అతని తల్లిదండ్రుల కోసం ఏం చేస్తాడు, ఒక అవారగా ఫ్రెండ్స్తో పాటు తిరుగుకుంటూ ఎంజాయ్ చేస్తూ కోట్ల ఆస్తిని అనుభవించాలని అనుకున్నాడు. తండ్రి కోసం ఈ కాలంలో ఒక భక్తి అనేది ఎవరికి ఉంటుందో ఉండదో నేను చెప్పలేనండి గ్యారంటీగా. బట్ ఈ సినిమా చూసింది అనుకో, మీరు తల్లిదండ్రులతో మీరు ఎలా ప్రవర్తిస్తారో నాకు తెలియదు. ఈ సినిమా చూసినాక అప్పుడేమైనా చెప్పండి, నేను గ్యారంటీ చెప్పగలుగుతా. ఈ సినిమాలో మాత్రం ఎటువంటి ఎవరికి ఇబ్బంది పెట్టేది లేకుండా ఈ సినిమా నుంచి మీరేమైనా నేర్చుకునేది ఉంటుంది. బట్ ఇంతకన్నా ఎక్కువైతే నేను మాట్లాడలేనండి. ఎనీవే థ్యాంక్ యూ. అందరు ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి, నేను కలవకపోయినా కానీ నన్ను ఎవ్వరు మనసులో కూడా నన్ను తిట్టుకోవద్దండి ప్లీజ్. వెరీ 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 థ్యాంక్స్. మా సినిమాలో మాకు అంటే ప్రతిదీ ఏ అవసరానికి ఏది కావాలంటే ఫస్ట్ ఒకే వ్యక్తిని తలుచుకునే వాళ్ళం. వాళ్ళే ఎవరంటే బురాన్. మేము ఎంత ఎండలో వర్క్ చేసినా కూడా ఆ బురాన్ని తలుచుకుంటూ మేము చాలా హ్యాపీగా వర్క్ చేసేవాళ్ళము. ఆ బురాన్ ఎక్కడ ఉన్నా రావాలి. ఆ బురాన్ ఎవరో కాదు, బురాన్. ఈ బురాన్ అనే ఏంటి ఈ బురాన్ అనుకుంటున్నారేమో. ఈ బురాన్ అనేది ఒక బిరుదులాగా అనుకొని ఆనంద్ బురాన్ అండ్ మల్లి బురాన్, కిరణ్ బురాన్, బాలు బురాన్, నమస్తే. అలాగే హీరోయిన్ ఉర్షాలి బురాన్ అని ఇలా మేము పిలుచుకొని ఎంజాయ్ చేసేవాళ్ళము. అలాగే కొంతమందిని కూడా మర్చిపోయాను, అంటే ఎడిటరును ఈ సినిమాకు వర్క్ చేసినటువంటి ఎడిటర్స్
అండ్ లార్బెన్స్ స్టూడియో వాళ్ళు అండ్ ఇంకా ప్రోమో చేసినటువంటి ప్రభు, వీళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా చేశారు. వారికి కూడా చాలా థ్యాంక్స్. బురాన్ వచ్చాడా? బురాన్ రాలేదా? ఓకే, మీ అందరు నవ్వాలని మేము షూటింగ్లో ఎలా నవ్వుకొని మేము ఎంజాయ్ చేసామో అలాగే మీ అందరూ కూడా మా ఆడియో ఫంక్షన్కి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు చాలా థ్యాంక్స్. ఈ సినిమా ఇంత బాగుంది కదా, మరి ఎప్పుడు రిలీజ్ అవుతుంది? చాలామంది అడిగేవాళ్ళు, సార్ ఎప్పుడు అని. అరే నాకు ఇవ్వండి, మాట్లాడిస్తారా? చెప్పండి. ఏమండి, ఇందులో అయ్యప్ప అంటే ఎంతమందికి లైకో నాకు తెలియదండి. కాకపోతే ఏప్రిల్ 14 రోజు ఏముందో చెప్పగలరా? అయ్యప్ప భక్తులు ఉంటే ఒక్క 5-6 మంది చేయలేపినా పర్లేదు. మైక్ పంపిస్తున్నా, అతనితోనే ఎవరితో లక్కీ నెంబర్ ఎవరో నాకు తెలియదు. మైక్ గుంజుకుంటే మీకే వచ్చి జస్ట్ 10 సెకండ్స్ ఇక్కడ పెడుతున్నా, నేను 10 కౌంట్ చేస్తా. మైక్ గుంజుకొని మీరే చెప్పాలి. అయ్యప్ప బర్త్డే ఎప్పుడు? అదే రోజు ఈ సినిమా రిలీజ్ ఏప్రిల్లో. ఈ మైక్ ఎవరికి కావాలి? తొందర వచ్చి తీసుకోండి. వినపడు. ఏప్రిల్ 14 అయ్యప్ప బర్త్డే. అయ్యప్ప మాల 14సారి చేసిన నేను. వెరీ గుడ్. సేటు పేరు ఏందో నాకు తెలియదు, కానీ ఆయన అదృష్టం ఏందో నాకు తెలియదు. వనపర్తి నుంచి ఇంత దూరం వచ్చాడు. బట్ ఆయన పిన్నం నరేందర్. సో లక్కీ. ఏప్రిల్ 14 తారీఖు అయ్యప్ప పుట్టినరోజు అండి. ఆ రోజు నాకు అయ్యప్ప కంటే శివుడు ఇష్టం అండి. కాకపోతే అయ్యప్ప మాల 9 సార్లు వేసానండి. ఒక ½ an hour చేంజ్ మాత్రం అయ్యప్పది ఉంటుంది. ఎవరు చూడు డివోషనల్ అని చెప్పేసి ఎన్నిక కావాల్సిన అవసరం లేదండి. అయ్యప్ప అంటే కూడా అందులో కామెడీ అన్ని విధాలుగా ఉంది, భక్తి. ఈ స్పెషల్గా ఏంటంటే ఇందులో కామెడీ బాగుంటుందండి అని నేను చెప్పనండి, మీరు చూస్తేనే మీరు చెప్పగలుగుతారు. ఏప్రిల్ 14 మూవీ రిలీజ్. ఎప్పుడు మూవీ రిలీజ్? ఏప్రిల్ 14. ఏ మూవీ? నీలిమలై. ఎప్పుడు? ఏప్రిల్ 14 నీలిమలై మూవీ రిలీజ్. నీలిమలై అంటే మీకు ఎవ్వరేం చెప్పలేదు కదండి. నీలిమలై అంటే నీలమ్మ అంటే నా కన్న తల్లి అండి. లై అంటే పంబా తర్వాత నీలిమలై అని చెప్పేసి పంబా విలెక్కే నీలిమ ఎట్రమే అని చెప్పేసి నీలిమ ఎట్రం అంటే నీలిమలై. మా అమ్మ పేరు కలిసినట్లుంటుంది, అక్కడ అయ్యప్ప పేరు కలిసినట్లుంటుంది. సో ఆ నేమ్ నేను తీసుకున్నానండి. ప్రతి ఒక్కరూ ఇది ఏదో కొండ, తమిళ సినిమానా మలయాళమా ఎవరు చూసినా కన్ఫ్యూజన్లే అడుగుతారండి చెప్తే. కాకపోతే నీలిమ అనేది మా ప్రోడక్ట్ అండి. నీలిమ అంటే మా షాప్స్, జ్యువెలరీ షాప్స్ దరిదాపులో ఒక 5 ఉంటాయండి. సో నీలిమ ప్రొడక్షన్, నీలిమ పేరు మీద ఇప్పటివరకు చేసింది ఆ భగవంతుని దయ మీద. సో అన్నీ సక్సెస్ ఆ అయ్యప్ప దయ మీద. ఇది కూడా సక్సెస్ అయితే నెక్స్ట్ దాంట్లో మీరు ఊహించినట్లు బెటర్మెంట్గా, హైలైట్గా, దీనికంటే హైలైట్గా నేను ఇంకా ముంగటికి వెళ్ళి మంచి మూవీ తీస్తానండి. నమస్తే అండి. నన్ను బస్ స్టాప్లో హీరోయిన్ ఫాదర్గా చాలామంది గుర్తుపడతారు. నేను ఇప్పుడు 25 సినిమాల్లో నటించాను. కిరణ్ చాలా బాగా నటించేటువంటి నటుడు. అది గులాం నడక అనేది కళ. ఒక విధంగా చెప్పాలంటే రంగుల కళ, అందులో కూడా గులం ఉంది. ఇంత మంచి సినిమా తీసినందుకు మా అందరికీ ఆనందం, మా శిష్యుడిగానే భావిస్తాం. మంచి టైటిల్, మంచి కార్యక్రమం జరిపాడు. డెఫినెట్గా ఈ సినిమా హిట్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. అన్ని విధాల ఇతనికి కోఆపరేట్ చేసినటువంటి ప్రొడ్యూసర్ కమ్ హీరో ఆనంద్ గారికి, తదితర బృందానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అండ్ ఆల్.